హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. సో యాక్చువల్గా డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ అవుతుంది అని ప్రెసిడెంట్ బాబు మంచు విష్ణు ప్రకటించడం జరిగింది. అయితే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంటారా? పూర్తిగా వినండి మరి. అయితే అసలు విషయం ఏంటంటే డిసెంబర్లోనే పుష్ప 2 రావడం అని ఇటీవల సుకుమార్ గారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే 4 భాషల్లో పుష్ప రిలీజ్ అవ్వడం అనే సంగతి అందరికీ తెలుసు. అండ్ ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి అదే డిసెంబర్లో కన్నప్ప రావటానికి కారణాలు ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నటువంటి ఈ సినిమా సడన్గా డిసెంబర్ అని నెలని ప్రకటించి ట్విట్టర్ ద్వారా అభిమానులకి ఒక షాక్ ఇచ్చాడు మన ప్రెసిడెంట్ బాబు. యాక్చువల్గా మళ్ళీ ఇంకొకసారి ఎన్నికల్లో నిలబడను అని చెప్పినటువంటి ప్రెసిడెంట్ బాబు ఒక 2.5 సంవత్సరాలకే తాను ఏంటో తనకు తెలిసిపోయింది కాబట్టి ఇక మా ఎలక్షన్లలో నిలబడను అని కూడా ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే కన్నప్ప విషయానికి వచ్చేసరికి డిసెంబర్లో సినిమా రాబోతుంది అని అభిమానులకు ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు సినిమా ఎలా ఉంది అనేటటువంటి ఆలోచనకు వస్తేనే అందరూ భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో దాదాపు 200 కోట్లతో మేము కన్నప్ప సినిమాను తీసాము. మా కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా ఉండబోతోంది. స్పానిష్, బ్రిటను లాంటి దేశాల్లో కూడా ఈ సినిమాని తీయడం జరుగుతుంది అని చెప్పారు. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత న్యూజిలాండ్లో ఒక గోల్ఫ్ కోర్స్లో సినిమాను మొత్తం పూర్తి చేసి 200 కోట్లు అన్న విషయం చెప్తున్నారన్న సంగతి చాలామందికి అర్థమైంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈయన ఎప్పుడు టీజర్ రిలీజ్ చేసినా ఎప్పుడు ఏం చేసినా కూడా కేవలం ట్రోలింగ్కు మాత్రమే మంచి మసాలా దొరుకుతుందే తప్ప సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి మెటీరియలు మన ప్రెసిడెంట్ బాబు దగ్గర ఉండదు. మరి అసలే ఉండనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అయితే మంచు కుటుంబం అంటేనే ఇండస్ట్రీ భయపడుతున్నటువంటి పరిస్థితిలో ఒక సన్ ఆఫ్ ఇండియా కానీ, ఒక జిన్నా కానీ, ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి కన్నప్ప కానీ అది సినిమాలు అని వాళ్ళు అనుకుంటారు తప్ప జనాలు మాత్రం వాటిని సినిమాలని ఎవరూ అనుకోవట్లేదు. అయితే ఇటీవల సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా దాదాపు 3 నిమిషాల 20 సెకండ్లు ఉన్నటువంటి ఆ టీజర్ ఎవరికి అర్థం కాలేదు. అండ్ పూర్తిగా అది ట్రోలింగ్కి గురైంది. కానీ ఇప్పుడు సడన్గా మరి తన సినిమా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాడో, లేక సినిమా గురించి మెటీరియల్ చాలా తక్కువగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాడో తెలియదు. కానీ సడన్గా ఒక అభిమానులకు మాత్రం తీపి కబురుగా చెప్పొచ్చు. కానీ అసలు మంచు విష్ణు కలెక్షన్ల గురించి ఆలోచిస్తే చాలామంది అది నవ్వుకొని వదిలేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ అసలు విషయం ఏంటంటే డిసెంబర్లో కన్నప్ప రాబోతుందని ట్విట్టర్ ద్వారా ప్రెసిడెంట్ బాబు ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ పుష్ప 2 అనే ఒక పాన్ ఇండియా మూవీ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నటువంటి నేషనల్ అవార్డు విన్ అయినటువంటి చిత్రం సుకుమార్ గారి దర్శకత్వంలో రాబోతుంది. అండ్ దాన్ని కూడా డిసెంబర్లోనే రాబోతుంది అన్న సంగతి, ఆగస్టులో ఉన్న సినిమాని ప్రీ ప్రొడక్షన్ పనులు కారణంగా లేక 4 భాషల్లో ఒకే రకంగా తీయాలి, ఎక్కడ కూడా నేటివిటీ తగ్గకూడదు, సినిమా ఎంత కాస్ట్లీగా ఉంటుందో, ఎంత గొప్ప పేరైతే పుష్ప 2కి కూడా అలాగే రావాలి, పుష్ప 1కి క్రేజ్ని అద్భుతంగా వాడుకోవాలని సుకుమార్ చేసే ఆలోచనలుగాను సినిమాకి సంబంధించి ఆగస్టు నుంచి డిసెంబర్కి వాయిదా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని, అది సీక్వెల్గా రాబోతున్నటువంటి చిత్రంతో పోటీ పడి ఏకంగా ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో అయినటువంటి మరి అల్లు అర్జున్తో పోటీ పడే స్టామినా ఇప్పుడు అసలు ప్రెసిడెంట్ బాబుకు ఉందా అనేది కూడా ఒక ఆలోచనగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే మరి సినిమా ఆడకపోతే కూడా, అంటే కన్నప్ప సినిమా ఆడకపోతే కూడా మళ్ళీ మోహన్ బాబు యథావిధిగానే కొన్ని కుటుంబాలతో సినిమా పరిశ్రమ నడుస్తుంది. ఆ కుటుంబాలు మాత్రమే సినిమా పరిశ్రమను నడుపుతున్నాయి.
పేర్లు ఎలాగూ చెప్పను, కాబట్టి కన్నప్ప అందుకే ఆడలేదు, మాకు థియేటర్లు ఇవ్వలేదు అని చెప్పి ఒకవేళ సినిమా ఆడకపోతే ఇటు మెగా ఫ్యామిలీని లేక అల్లు అర్జున్ అభిమానులను బ్లేమ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసుకుని ఇటు డిసెంబర్లో పుష్ప రావడం, ఇటు డిసెంబర్లోనే మళ్ళీ కన్నప్ప రావడం, ఇలాంటి సందర్భాలలో ఏ సినిమా సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? మరి పుష్ప కలెక్షన్ల ధాటికి, పుష్పరాజ్ చేసే వీరంగానికి మరి ప్రస్తుతానికి ఈ కన్నప్ప తట్టుకుంటుందా, లేక దీని వెనక పుష్పను దాటి కూడా కలెక్షన్లు సాధించి తాను నేషనల్ అవార్డు కొడతాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చెప్పినటువంటి ప్రెసిడెంట్ బాబు నిజంగానే 2026 2027 సంవత్సరానికి నేషనల్ అవార్డు కొట్టే అంత గొప్ప చిత్రంగా కన్నప్ప ఉంటుందా అనేది కేవలం కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో వాళ్ళకి ఏమీ మెటీరియల్ లేనప్పుడు కూడా పెద్ద పెద్ద సినిమాలతో పోటీ పడుతూ మాకు థియేటర్లు దొరకలేదు అనే ఒక ఆలోచనతోనే ఇది చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో మనం చూసాము, చాలా సందర్భాల్లో హీరోలు చూసాము. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు కావాలని మోహన్ బాబు తన సినిమాలను రిలీజ్ చేస్తూ 10 మంది నోట్లలో నానాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ సందర్భాలలో తనకు థియేటర్లు దొరకకపోయినా, లేక తన సినిమా బాగుండి కూడా జనాలు రావట్లేదని, ఎందుకంటే నాకు సరైన థియేటర్లు ఇవ్వలేదని అందరూ భావించేలా మాట్లాడుతూ తానే గొప్ప నటుడిగా చెప్పుకుంటూ ఉంటాడు మన కలెక్షన్ నిల్ మోహన్ బాబు. సో అదే స్ట్రాటజీని ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు కూడా చేస్తున్నాడని, కావాలని అల్లు అర్జున్కి పోటీగా రావాలని కన్నప్పని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే 2 సినిమాలు ఒకటే నెలలో వస్తే మరి అభిమానులు ఏ సినిమాని ఎక్కువగా ఇష్టపడి చూస్తారో మీరు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే మరి కన్నప్ప పుష్ప 2 వచ్చే సమయానికి ఒకేసారి 2 సినిమాలు కనుక వస్తే ఏ సినిమాకి ఎక్కువగా కలెక్షన్లు వస్తాయో చూడటానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకవేళ మరి ఆ ఆసక్తి ఎలా ఉంటుందనేది కేవలం కొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది. మరి ఇటు సుకుమార్ చేయబోయేటటువంటి ఈ సీక్వెల్ అయిన పుష్ప, మరి ఇటు కన్నప్ప చిత్రాలు ఒకే నెలల్లో వస్తే ఏ సినిమా వరల్డ్ వైడ్గా కలెక్షన్లు సాధించిందో చూడాలి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను అర్జున్ కుమార్. బాయ్.